హాయ్ హలో వెల్కమ్ టు ఆరాధ్య ఛానల్. ఎండాకాలం వచ్చేసింది కదండి. ఎండాకాలంలో చాలామంది ఎక్కువగా పెరుగు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. పెరుగు ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా తోడు వేసుకున్న పెరుగు తీసుకొని మజ్జిగ కవ్వంతో పెరుగును బాగా గిలకొట్టి అందులోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కలుపుకోవాలి. నేను తీయటి పెరుగు కాబట్టి నిమ్మకాయ యాడ్ చేస్తున్నాను. పుల్లటి పెరుగు ఉన్నవాళ్ళు నిమ్మకాయని స్కిప్ చేసేయండి. అందులోనే మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసి అంతా ఒకసారి కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పావు నూనె వేసుకొని నూనె బాగా వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత అందులోనే చిటికెడు పసుపు వేసి కలిపి ఒక 2 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ముందుగా పక్కన పెట్టుకున్న పెరుగులో ఆ పోపునంతా వేసి కలుపుకోవాలి. అంతే, ఎండాకాలంలో ఎంతో చలవ చేసే మజ్జిగ చారు రెడీ. ఇది చల్లన్నంలో తింటే చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే.